వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఈటీలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుకోక చాలా రోజులైపోయింది కదా. అయినా ఆయనున్న పొలిటికల్ బిజీకి సినిమా అప్డేట్స్ ఆశించడం కూడా తప్పే అవుతుందేమో. ఇలాంటి సమయంలోనూ ఓజీ నుంచి అనుకోకుండా ఓ అప్డేట్ వచ్చింది. అది చూశాక ఫ్యాన్స్ పండుగ మామూలుగా ఉంటుందా? ఇంతకీ ఏంటి అప్డేట్? దాని సారాంశం ఏంటి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో మరో 3 నెలల్లోనే ఎన్నికలుండడంతో ఆయన నుంచి సినిమా అప్డేట్స్ ఊహించడం కూడా అత్యాసే. అందుకే హరీష్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు ఇతర ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోయారు. కానీ సుజీత్ ఒక్కడే ఓజీని అంటిపెట్టుకొనున్నారు. ఈ సినిమాపైనే వర్క్ చేస్తున్నారు ఈయన. పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఓజీ షూటింగ్ ప్రస్తుతానికి ఆపేశారు. కానీ అప్డేట్స్ మాత్రం ఆపట్లేదు దర్శక నిర్మాతలు. ఓజీ చేతులు మారిందంటూ ఆ మధ్య ఏదో రూమర్ వస్తే ఓజీ మాదే, ఎప్పటికీ మాదే అంటూ క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్గా పోస్ట్ చేశారు. హరిహర వీరమల్లు లేట్ అవడంతో బజ్ ముందులా లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్. దాంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల్లో ఓజీపైనే అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇది పవన్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే సుజీత్ కూడా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ 80% పూర్తయింది. ఏపీ ఎన్నికల తర్వాత ఓజీ సెట్లో పవన్ అడుగుపెట్టనున్నారు. ఓజీలో గ్యాంగ్స్టర్గా నటిస్తున్నారు పవన్. మరో 20 రోజులు డేట్స్ ఇస్తే చాలు ఈ చిత్రం పూర్తయిపోతుంది. జూన్ ఫస్ట్ వీక్లో ఓజీ కోసం డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆఫ్టర్ ఎలక్షన్స్ పవన్ ఫోకస్ చేసే ఫస్ట్ సినిమా ఓజీనే. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కానుకగా ఓజీని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఏదేమైనా ఓజీ తర్వాతే ఉస్తాద్, హరిహర వీరమల్లుపై ఫోకస్ చేయనున్నారు పవన్. ఏ పనికైనా ముందు చూపుండాలంటారు పెద్దలు. అందుకే మన హీరోలు ఏకంగా ఓ ఏడాది ముందుగానే చూసి పెట్టుకుంటున్నారు రిలీజ్ డేట్లు. 2025 సంక్రాంతికి రావడానికి ఇప్పటి నుంచే సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. మేం రేస్లోనే ఉన్నాం అంటూ ప్రకటించేస్తున్నారు. చూస్తుంటే 2025 సంక్రాంతికి ప్రాణ స్నేహితుల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం తప్పేలా లేదు. ప్రశాంత్ నీల్ కు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రుణపడిపోయారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ కాకపోయినా ఆకలి మీదున్న ఫ్యాన్స్ కు సలార్ రూపంలో మంచి హిట్టే ఇచ్చారు ప్రశాంత్ నీల్. అందుకే పార్ట్ 2 కోసం వేచి చూస్తున్నారు వాళ్ళు. అయితే ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సందీప్ వంగా స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. కల్కి షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మే 9న వచ్చినా రాకపోయినా అప్పటికే షూటింగ్ అయితే అయిపోతుంది. పైగా దీని టీజర్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాల టీజర్లను ప్లే చేసే సూపర్ బౌల్ ఈవెంట్ తో కల్కి టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు. వరల్డ్ హైయెస్ట్ వ్యూవర్షిప్ కలిగిన ఈవెంట్ ఇది. అక్కడ కల్కి టీజర్ విడుదలైతే ఇండియన్ సినిమా మరో మెట్టు పైకెక్కినట్లే. ఆగస్టులోపు రాజాసాబ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ వచ్చినప్పుడు వస్తుంది, మనమేది ప్లాన్ చేయకూడదు అనేశారు. అంటే ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడే రాజాసాబ్కు మోక్షం వస్తుందన్నమాట. ఎలా చూసుకున్నా ఆగస్ట్, సెప్టెంబర్ వరకు వీటితోనే బిజీగా ఉంటారు ప్రభాస్. నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టనున్నారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసినా దేవరా పోస్ట్ పోన్ అవుతుండడంతో నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టాలని చూస్తున్నారు నీల్. 2025 దసరాకు సలార్ 2 విడుదల చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. అదే జరిగితే దేవర తర్వాత తారక్ కూడా ఇమ్మీడియట్ గా దేవర 2 చేస్తారు. ఆ తరువాతే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే ఏదో చన్నీళ్లకు వేడి నీళ్లు తోడు అన్నట్లుండేది. అక్కడి నుంచి కలెక్షన్స్ వస్తే సూపర్ హ్యాపీ, రాకపోయినా ఓకేలే అన్నట్లుండేవాళ్ళు నిర్మాతలు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ రేంజ్ డిసైడ్ చేసే బిజినెస్లు జరుగుతున్నాయి ఇప్పుడు. రానున్న పాన్ ఇండియన్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ చూస్తుంటే కళ్ళు బయటలు కమ్మేస్తున్నాయి. హనుమాన్ సంచలనాలు చూశాక ఓవర్సీస్ మార్కెట్ అంచనా వేయడం కూడా కష్టమైపోతోంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలంటే విదేశాల నుంచే 100 కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ వాళ్లు కాకుండా మరే సినిమాకు 5 మిలియన్ కూడా రాలేదు. తాజాగా హనుమాన్ ఆ రేర్ ఫీట్ చేసి చూపించింది. దాంతో స్టార్ హీరోల సినిమాలకు రెక్కలొచ్చేశాయి. మొన్నటికి మొన్న గుంటూరు కారం ఓవర్సీస్ రైట్స్ 20 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు దేవర హక్కులు 27 కోట్లకు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్రేక్ ఈవెన్ కోసమే $5 మిలియన్ వసూలు చేయాల్సుంటుంది. అలాగే రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ సినిమా ఓవర్సీస్ హక్కులు 22 కోట్లకు అమ్ముడైనట్లుగా ప్రచారం జరుగుతోంది. RRR ఎఫెక్ట్ చరణ్, తారక్ సినిమాలపై కనిపిస్తోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న పాన్
ఇండియన్ సినిమా విశ్వంభర ఓవర్సీస్ రైట్స్ 18 కోట్లకు ఒక ప్రముఖ సంస్థ చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ రైట్స్ కూడా 17 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ బ్రేక్ ఈవెన్ చేరుకోవాలన్నా వాళ్ల కెరీర్లో పాత రికార్డులన్నింటినీ తుడిచేయాల్సుంటుంది. ఈ మధ్యకాలంలో ఓవర్సీస్ మార్కెట్ భారీగా పెరిగిన మాట నిజం. అలాగని భారీ రేట్ పెట్టి కొనేస్తే బ్రేక్ ఈవెన్ కష్టమైపోతుంది. ఓవర్సీస్లో లాభాలు రావడమంటే చిన్న విషయం కాదు. స్టార్ హీరోల సినిమాల టార్గెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త లెక్కలేసుకుని రైట్స్ తీసుకోవడం మంచిది అనేది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలిక ఏం జరుగుతుందో. సంక్రాంతి హీరోలంతా ప్రస్తుతం రెస్ట్ మోడ్లోనే ఉన్నారు. చిరంజీవి కూడా పద్మవిభూషణ్ రావడంతో అందర్నీ కలవడంతోనే బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ సైతం గేమ్ చేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. మిగిలిన హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు, ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో స్పెషల్ ఈటీ షూటింగ్ అప్డేట్ స్టోరీలో చూసేద్దాం. సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్కు రానట్లే. ఇక సలార్ మత్తు నుంచి త్వరగానే బయటకొచ్చి నాగస్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేతో బిజీ అయ్యారు ప్రభాస్. కల్కి షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతోంది. అలాగే మారుతి రాజాసాబ్కు డేట్స్ ఇచ్చారు రెబెల్ స్టార్. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల, దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ 3 వారాలుగా ఆర్ఎఫ్సీలోనే జరుగుతోంది. అక్కడే కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ కు ఇంకొన్ని రోజులు బ్రేక్ తప్పేలా లేదు. బాలకృష్ణ, బాబీ సినిమా షూటింగ్ నాంపల్లి నుంచి BHL కి షిఫ్ట్ అయ్యింది. ఇందులో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. రవితేజ, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ కరైకూడిలో జరుగుతోంది. నాగచైతన్య, చందు మొండేటి తండేల్ చిత్ర షూటింగ్ ఉడిపిలో, నాని, వివేకాత్రేయ సరిపోదా శనివారం షూటింగ్ ఓల్డ్ సిటీలో, నితిన్ రాబిన్ హుడ్ షూటింగ్ కేరళలో, దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. అవును, లైగర్ తర్వాత ఫ్యామిలీ స్టార్ కంటే ముందు విజయ్ దేవరకొండ ఓ సినిమా మొదలుపెట్టారు కదా. గౌతమ్ తిన్ననూరితో మొదలైన ఆ సినిమా కొంత షూటింగ్ కూడా అయింది కదా. మరి ఆ సినిమా సంగతేంటి? ఉందా, ఆగిపోయిందా? ఉంటే ఏమైంది? ఇలాంటి అనుమానాలు చాలానే వస్తున్నాయి ఫ్యాన్స్కు. తాజాగా దీనికి సమాధానం ఇచ్చేశారు నిర్మాత నాగవంశీ. మరి ఆయన ఏం చెప్పారు? విజయ్ దేవరకొండకు లైగర్ తర్వాత అనుకోకుండా బ్రేక్ వచ్చింది. ఇకపై అది రాకుండా చూసుకుంటా. ఏడాదికి 2 సినిమాలు చేస్తానంటున్నారు రౌడీ బాయ్. అన్నట్లుగానే ఖుషీ వచ్చిన 8 నెలల్లోనే ఫ్యామిలీ స్టార్ ని సిద్ధం చేస్తున్నారు ఈయన. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. ఒకవేళ దేవర వాయిదా పడితే ఏప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్. పరశురామ్ కంటే ముందే గౌతమ్ తిన్ననూరి సినిమా మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ VD12 కంటే ముందు VD13 పూర్తి చేస్తున్నారు. గౌతమ్ది పాన్ ఇండియా సినిమా కావడం, స్పాన్ ఎక్కువ కావడంతో అది హోల్డ్లో పెట్టారు. దాంతో మ్యాజిక్ అనే మరో చిన్న సినిమా చేశారు గౌతమ్. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ లోనే విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఫ్యామిలీ స్టార్ కోసమే గౌతమ్ తిన్ననూరి సినిమాకు బ్రేక్ ఇచ్చామని, అదవ్వగానే ఇది సెట్స్ పైకొస్తుందని తెలిపారు నాగవంశీ. ఈ లెక్కన మార్చి నుంచి గౌతమ్ సినిమాతో బిజీ కానున్నారు రౌడీ హీరో. ఇది 2 భాగాలుగా రానుందని తెలుస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు విజయ్, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మొత్తానికి VD12 ఆగిపోలేదు, ఆన్ ది వే అంటూ ఆన్సర్ ఇచ్చారు నాగవంశీ. సలార్ 2 ఎప్పుడొస్తుంది? ప్రతి ప్రభాస్ అభిమానికి ఉన్న కామన్ డౌట్ ఇది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. అలాగే ప్రభాస్ కోసం 3 దర్శకులు కథలు పట్టుకుని క్యూలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సలార్ 2కి టైం ఇచ్చేదెప్పుడు? అసలు ఇది మొదలయ్యేదెప్పుడు? రిలీజ్ అయ్యేది ఇంకెప్పుడు? ఈ డీటెయిల్స్ అన్ని సింగిల్ స్టోరీలో చూసేద్దాం పదండి. ప్రశాంత్ నీల్ కు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా రుణపడిపోయారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ కాకపోయినా ఆకలి మీదున్న ఫ్యాన్స్ కు సలార్ రూపంలో మంచి హిట్టే ఇచ్చారు ప్రశాంత్ నీల్. అందుకే పార్ట్ 2 కోసం వేచి చూస్తున్నారు వాళ్ళు. అయితే ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సందీప్ వంగా స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. కల్కి షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మే 9న వచ్చినా రాకపోయినా అప్పటికే షూటింగ్ అయితే అయిపోతుంది. పైగా దీని టీజర్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాలీవుడ్ సినిమాల టీజర్లను ప్లే చేసే సూపర్ బౌల్ ఈవెంట్ తో కల్కి టీజర్ విడుదల చేయాలని చూస్తున్నారు. వరల్డ్ హైయెస్ట్ వ్యూవర్షిప్ కలిగిన ఈవెంట్ ఇది. అక్కడ కల్కి టీజర్ విడుదలైతే ఇండియన్ సినిమా మరో మెట్టు పైకెక్కినట్లే.
ఆగస్టులోపు రాజాసాబ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. తాజాగా ఈ సినిమా గురించి మారుతి మాట్లాడుతూ వచ్చినప్పుడు వస్తుంది, మనమేది ప్లాన్ చేయకూడదు అనేశారు. అంటే ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడే రాజాసాబ్కు మోక్షం వస్తుందన్నమాట. ఎలా చూసుకున్నా ఆగస్ట్ సెప్టెంబర్ వరకు వీటితోనే బిజీగా ఉంటారు ప్రభాస్. నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టనున్నారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసినా దేవర పోస్ట్ పోన్ అవుతుండడంతో నవంబర్ నుంచి సలార్ 2 మొదలు పెట్టాలని చూస్తున్నారు నీల్. 2025 దసరాకు సలార్ 2 విడుదల చేయాలనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. అదే జరిగితే దేవర తర్వాత తారక్ కూడా ఇమ్మీడియట్ గా దేవర 2 చేస్తారు. ఆ తరువాతే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మొదలవుతుంది. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.